ఒక మూర్ఖుడు మంబోచ్పల్లి దేవాలయానికి మూత్ర విసర్జన చేసి మనం ఎంతగానో పుణ్యక్షేత్రంగా చూసుకునే హనుమాన్ మందిరాన్ని అపవిత్రం చేసిందని చెప్పేసి మనం కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు దాన్ని స్వీకరించి అతన్ని కేసు చేయడం జరిగింది. మతి స్థిమితం లేదని చెప్పేసి మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మతి స్థిమితం లేని వ్యక్తి మన దేవాలయాన్ని కనిపిస్తా అని చెప్పేసి మనం సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఔకపల్లి శివార్లో ఉన్న 3 దేవాలయాల విగ్రహాలని, పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని, మల్లన్న స్వామి విగ్రహాన్ని, ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని పగలగొట్టిరు. దానిని ఒక దొంగతనంగా చిత్రీకరించి ఇప్పటి వరకు ఆ దొంగలెవరో ఇప్పటి కూడా పోలీస్ వ్యవస్థ దాన్ని గుర్తించలేకపోయింది. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే విధంగా ఆ రోజు మనం పట్టించుకోవడానికి పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం చేసినందుకు ఈ రోజు ముస్లిం వ్యక్తి మన హనుమాన్ దేవాలయం బయట చేయలేసారి డైరెక్ట్ విగ్రహం మీద నోట్లకని చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. మన విగ్రహాన్ని మూతంతో కడిగిండు. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ప్రతి ఒక్క హిందూ తట్టాలి, ప్రతి ఒక్క హిందువు చెల్లించాలి, బయటకు రావాలి. ఇది నా దేశం, నా దేవాలయం లేపేసి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. పోలీస్ వ్యవస్థకి ఇదే మా సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. 3 ఘటనలు మొన్న మత ప్రచారం రామ్నగర్ లో, ఇప్పటివరకు 4 ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మేము ఒకటి మాత్రం పట్టుకున్నాము, ఒకరికి మధ్య స్థిమితం లేదు, ఒకరు తాగొచ్చిండు, ఒకరు దొంగ. ఆ గుళ్ళకి కనిపిస్తున్నా, వీళ్ళకి వేరే గుళ్ళు కనిపిస్తలేదా?